రాహుల్ గాంధీని ఎవరు అరెస్ట్ చేయడు, సోనియా గాంధీని ఎవరు అరెస్ట్ చేయరు, ప్రియాంక గాంధీ వాద్రాని ఎవరు అరెస్ట్ చేయరు, వాళ్ళ ఆయన్ని ఎవరు అరెస్ట్ చేయరు. అవినీతి బోలెడన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ దగ్గర నుంచి డైరెక్ట్గా చైనాతో ఒప్పందాల దాకా. కానీ మోడీ సర్కార్ ధైర్యం చేయదు. చేసి అరెస్ట్ చేస్తే ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు వచ్చిన సింపతితో గెలిచినట్టే ఉంటుంది. కాబట్టి చెయ్యరు. మన దేశంలో దరిద్రం ఏంటంటే ఎవరినైతే విమర్శిస్తారో విమర్శించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం సానుభూతి వచ్చేస్తుంది. వాళ్ళు తప్పుడోళ్ళని విమర్శించిన వాళ్ళు కూడా అకస్మాత్తుగా అరెస్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ పట్ల అయ్యో అని ఫీల్ అయిపోతుంటారు అనమాట. తాజాగా రాహుల్ గాంధీ మీద అయితే పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన తోపులాటకి సంబంధించినటువంటి దాంట్లో ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్కి రాహుల్ గాంధీ మీద విచారణని బదిలీ చేశారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 117, 125, 131, 351, 3 సబ్సెక్షన్ 5 కింద రాహుల్ మీద పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తోపులాట్లో గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల స్టేట్మెంట్ని రికార్డు చేయబోతున్నట్టు అధికారులు ప్రకటించారు. అట్లాగే రాహుల్ గాంధీని కూడా పిలిపించి ప్రశ్నించబోతున్నారు.